పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళని ట్రాప్ చేశారు. ఆ ట్రాప్లో 25 మంది దాకా 24 మంది దాకా ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. ఆ ఇంట్లోకి వెళ్ళేటట్టు ఆ లోపల అక్కడ ఉన్నట్టుగా కమ్యూనికేట్ చేశారు. వీళ్ళు ఆ లోపలికి వెళ్ళాక ఒక్కసారిగా గ్రెనేడ్స్తో ఆ ఇంటిని పేల్చేశారు. 24 మంది ఒకేసారి చనిపోవడం అన్నట్టు అతిపెద్దదైనటువంటి దాడి. ప్రపంచవ్యాప్తంగా హమాస్ తీవ్రవాద మీద దాడి చేస్తున్నప్పుడు జరిగినటువంటి మానవ హక్కులు అది ఇదని సొల్లి చెప్పిన వాళ్ళందరూ కూడా ఇంతమంది ఇజ్రాయెల్ సైనికులు చంపిన దాని మీద ఒక్కడు ఖండించడం. అదే ప్రపంచానికి సంబంధించిన అగ్రరాజ్యాల హిపోక్రసీ. తీవ్రవాది చస్తే అయ్యయ్యో అనేటువంటి వాళ్ళు తీవ్రవాదుల చేతుల్లో సైన్యం చనిపోతే స్పందించని దౌర్భాగ్య పరిస్థితుంది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇజ్రాయెల్ వేస్తున్నటువంటి ట్రాప్కి వణికి చావడం అన్నటువంటిది పాలస్తీనాకి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వంతవుతుంది. తాజాగా ఏదైతే గాజా దగ్గరలో ఉన్నటువంటి ఇజ్రాయలీ ఫోర్సెస్ ఒక్కసారిగా ఖాన్ యూనిస్ ప్రాంతంలో అటాక్ చేసినాయి. ఇజ్రాయెల్ సైన్యం అదే పాలస్తీనాకు సంబంధించినటువంటి హమాస్ తీవ్రవాదులు పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఎంతమంది చచ్చారో తెలియదు. అయితే దాన్ని ఎలా కవర్ చేసుకొస్తున్నారు? మా మెడికల్ ఫెసిలిటీస్ కోసం సామాన్లు తీసుకొస్తుంటే దాని మీద ఇజ్రాయెల్ అటాక్ చేసుకొచ్చిందంటూ పాలస్తీనాకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పేరుతో కబుర్లు చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే వాళ్ళని ఉచ్చపోయించి వదిలిపెట్టింది ఇజ్రాయెల్.